నమస్తే. ఈరోజు నిరుద్యోగులంతా కూడా చలో సెక్రటేరియట్కి పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చినటువంటి ప్రకారంగా ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులని మోసం చేస్తుంది అన్నటువంటి దానిపైన వాళ్ళు చలో సెక్రటేరియట్కి పిలుపునిచ్చి ప్రభుత్వానికి నిరసన తెలపాలి. ప్రభుత్వ అధికారుల పైన కానీ ప్రభుత్వ పెద్దల పైన రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఖచ్చితంగా ప్రెషర్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైపోతూ ఉంది. ప్రతిసారి నిరుద్యోగులను వాడుకుంటున్నటువంటి ప్రభుత్వాలకి గట్టి గుణపాఠం చెప్పేటువంటి విధంగా సెక్రటేరియట్ని ముట్టడించి తమ యొక్క సత్తా ఏంటో చూపించాలంటూ నిరుద్యోగులు ఈ రోజుకైతే మాత్రం చలో సెక్రటేరియట్ పిలుపునివ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే వాళ్ళ యొక్క కార్యాచరణ సైతం కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున నిరుద్యోగులంతా కలిసి అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులంతా ఖచ్చితంగా అశోక్ నగర్ నుంచే మొదలు పెట్టాలి. అశోక్ నగర్ నుంచి సెక్రటేరియట్ ముట్టడికి బయలుదేరాలన్నటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇలా నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ సభ యొక్క సభ నిర్వహణ, అంతేకాకుండా సభ ఏర్పాట్లలో ఈరోజు సాయంత్రమే సభ ఉండడం, ఇదంతా కూడా ఒక పక్కన డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా భావించి ముందుగానే అక్కడ ఎవరైతే సెక్రటేరియట్ని ముట్టడించాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని పోలీసులు ఒక విజయవంతంగా చేసినట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న సాయంత్రం నుంచే అశోక్ నగర్లో ఉన్నటువంటి కొంతమంది అశోక్ సార్లు కావచ్చు, మిగతా ఉన్నటువంటి మోతిలాల్ కావచ్చు, ఆస్మా కావచ్చు, సింధురెడ్డి కావచ్చు, ఇంకా మిగతా కొంత సంబంధించినటువంటి ఈ ఉద్యమంలో ఎవరైతే కీలకంగా పార్టిసిపేట్ చేస్తారో నిరుద్యోగుల తరపు నుంచి చాలా రోజులుగా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు మద్దతు పలకడానికి ముందుకొచ్చినటువంటి కొంతమందిని వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి సైతం కూడా వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. వాళ్ళందరూ ఇప్పటికే ఒక పక్కన కేయూ పోలీస్ స్టేషన్లో ఉన్నారు, మరో పక్కన మిగతా సంబంధించినటువంటి కొన్ని పోలీస్ స్టేషన్లలో వాళ్ళని పెట్టినట్టుగా తెలుస్తూ ఉన్నది. నిరుద్యోగులు అడుగుతున్నటువంటి అంశం ఏంటిదంటే ముఖ్యంగా మీరు ఇస్తానన్నటువంటి ఉద్యోగాల సంగతి ఏంది? జాబ్ క్యాలెండర్ ప్రకటించిళ్ళు, జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు నింపలేదు. మరో పక్కన ఒక సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పాత నోటిఫికేషన్లని భర్తీ చేసిన తప్పించి నిరుద్యోగులను పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం కూడా విస్మరించింది అన్నటువంటిది నిరుద్యోగుల యొక్క భావన. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీని అదే అశోక్ నగర్లో, అదే దిల్సుఖ్ నగర్లో, అదే నిరుద్యోగులు ఉండేటువంటి సెంట్రల్ లైబ్రరీ దగ్గర మరి ఛాయ్ దాగి బిర్యానీ తిన్నటువంటి రాహుల్ గాంధీకి నిరుద్యోగ సమస్యలు తెలిసినప్పటికీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఆ ప్రభుత్వం విఫలమైపోయిందని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పిన తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పేసి భరోసా ఇచ్చినటువంటి అధినాయకత్వం ఎక్కడ పోయింది? ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మా సమస్యలని గాలికి వదిలేసింది అన్నటువంటి భావనతోటే నిరుద్యోగులు పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక పక్కన బహిరంగ సభలు పెడతా ఉన్నారు, ధర్నా చౌక్లో ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరొక పక్కన అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఒక రకంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. వాళ్ళతోటి ఆ చర్చలు కూడా సరిగా జరపట్లేదు, చర్చలు జరపడంలో కూడా ప్రభుత్వం విఫలమైపోయింది అన్నటువంటి భావనతోటే వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఒకసారి అశోక్ సార్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి వాళ్ళ మిస్సెస్తో కూడా మాట్లాడదాం. మేడం చెప్పండి, ఏం జరిగింది? నిన్న అశోక్ సార్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. పోలీసులు ఎక్కడ తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారండి? దిల్షునర్ లో మన ఇన్స్టిట్యూట్ దగ్గర సార్ వర్క్ చేస్తున్నాడు. వర్క్ చేస్తుంటే అక్కడికి ఒక 6 మెంబర్స్ వచ్చారు, సివిల్ డ్రెస్ లో వచ్చారు. ఒకసారి పైకి వెళ్ళి చూసుకొని సార్ ఉన్నా లేదా చూసి మళ్ళీ ఆ టీం మొత్తం వచ్చేసి సార్ని మాట్లాడతాం, ఒకసారి కిందకి వస్తారా సార్ అని కిందకి తీసుకెళ్లారు. యాక్చువల్ గా నేను పైన ఉన్నాను, సార్ కింద ఫ్లోర్ లో ఉన్నారు. అయితే కిందకి తీసుకెళ్ళాక అక్కడ స్టూడెంట్స్ పైకి వచ్చి మేడం ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చారు, సార్ మాట్లాడాలని బయటకు తీసుకెళ్లారు అని చెప్పారు. నేను కిందకి వెళ్ళేసరికి అప్పటికి ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ కూర్చోబెట్టుకున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్, దేనికి తీసుకెళ్తున్నారు అని అడిగినా వాళ్ళు ఏం రెస్పాండ్ ఏం అవ్వట్లేరు. అసలుకి మీకు ఎందుకమ్మా, నేను మిమ్మల్ని చెప్తాంలేండి, ఇన్ఫర్మేషన్ ఇస్తాంలేండి అని చెప్పారు. అందులో మస్తులో వచ్చారు, ఒక 6 మెంబర్స్ ఉన్నారు. నిన్న ఏ టైంకి వచ్చారు మేడం వాళ్ళు? 5:40 ఆ టైంలో ఈవినింగ్ వచ్చింది సార్. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు తను ఎక్కడ ఉన్నది అన్నటువంటి విషయం మీకు తెలియదా? చెప్పలేదండి. అండ్ వాళ్ళు మేబీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు అనుకుంటాను. నేను సివిల్ డ్రెస్ లో ఉన్నారు, వాళ్ళైతే ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు నాకు.
అంబర్పేట తీసుకెళ్తున్నారు కానీ అంబర్పేట పీసీలు అయితే అసలు అక్కడికి తీసుకెళ్ళలేదు, అక్కడ లేదు అసలు. మీరు వెతికారా? నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు అంటే దేనికోసం తీసుకున్నారని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు? అంటే ఒక పక్కన నిరుద్యోగుల తరఫున అది ముట్టడి ఉంది కదా సెక్రటరీ ముట్టడి, దానికి తీసుకెళ్తున్నారని అనుకుంటున్నాను నేను. అంటే గతంలో ఉన్నటువంటి కొన్ని పాత కేసులు కూడా సారు పైన ఉన్నాయి అంటే ఆ సంబంధించినటువంటి కేసులు ఏమైనా తీసుకెళ్ళినా లేకపోతే ఈ రోజు సెక్రటేరియట్ ముట్టడి ఉంది కాబట్టి తీసుకెళ్ళాను అనుకుంటా ఉన్నారా? నేను ముట్టడి అనుకుంటున్నా సార్ యాక్చువల్ గా. మరి అది నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఏం ఇవ్వలేదు అసలు, దేనికి తీసుకెళ్తారన్నా కానీ రెస్పాండ్ ఏం అవ్వలేదు వాళ్ళు. ఏంటి మరి పరిస్థితి ఏంటిదండి? మీరు నిన్న సాయంత్రం నుంచి కూడా తను లేడు, ఆయన ఎక్కడ ఉన్నాడు కూడా మీకు తెలియాలన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు మీరు. వాళ్ళు కాల్ చేసి చెప్పాలి సార్ యాక్చువల్ గా, మినిమం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. బట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటిదాకా అయితే ఏం రాలేదు. మేబీ ఈవినింగ్ వస్తాడేమోనని వస్తూ ఉన్నాం అట్లా. ఎక్కడైనా తిరిగారని ఏమైనా పోలీస్ స్టేషన్ కో లేకపోతుంటే ఇంకెక్కడికైనా వెళ్ళి తన జాడ కోసం? మా పరిధిలో ఉన్నది కరీంనగర్ పీసీ, చైతన్యపురి పీసీ, వాళ్ళే ఆ పోలీస్ వాళ్ళే నైట్ 10:30 వరకు ఇన్స్టిట్యూట్ దగ్గర ఇంటి దగ్గర సార్ ఎక్కడ ఉన్నారు అసలు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు. అసలు ఎవరు పట్టుకెళ్ళారు అనేది కూడా మాకు తెలియట్లేదు. ఓకే. ఆ చైతన్యపురి పీసీ వాళ్ళు కూడా వాళ్ళు వెహికల్ వేసుకొని ఇన్స్టిట్యూట్ దగ్గరికి ఇంటి దగ్గరికి, ఇన్స్టిట్యూట్ దగ్గరికి ఇంటి దగ్గరికి 3 సార్లు 3 రౌండ్లు వేసారు. సార్ లేరు ఆల్రెడీ పట్టుకెళ్ళారు అన్నా కానీ లేదమ్మా మాకు తెలియకుండా ఎవరు పట్టుకెళ్తారని అంటారు వాళ్ళే. ఓకే. అసలు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు. మరి ఇప్పటి వరకు తన జాడ తెలియకపోవడం, ఇన్స్టిట్యూట్లో లేడు, ఇప్పుడు ఇంటికి రాలేదు. మరి రాత్రి నుండి ఉంచుకోవాల్సినటువంటి అక్కడే పోలీస్ స్టేషన్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం పోలీసులకు అంత పెద్ద మొత్తంలో ఏమొచ్చింది? అది ఉగ్రవాది కాదు, టెర్రరిస్ట్ కాదు, తీవ్రవాది కాదు, ఏది కాదు కదా. సరే ఈ రోజు ఒకవేళ ఉంటే అదుపులోకి ఈ రోజు తీసుకోవాల్సింది, అది రాత్రిలో తీసుకుని పోయి ఈ విధంగా రాత్రి అంతా ఎక్కడో పెట్టిన అనేది కుటుంబ సభ్యులు ఆందోళన. సరే ఒక పక్కన మీరు ఏమన్నా ఇంకా ఎంక్వైరీ ఇంకేమైనా చేసిందా? ఎవరి దగ్గరికైనా కలిసేటువంటి ప్రయత్నం ఎవరైనా చేసిందా తన జాడ చెప్పాలంటూ? అంబర్పేట పీసీలో కనుక్కున్నాం సార్. కనుక్కుంటే తీసుకెళ్లిన సాయంత్రం ఇచ్చి పెడతలేరమ్మా అని అన్నారు కానీ ఆ పీసీలో అయితే లేరంట. అంటే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా కనుక్కున్నాను, అయితే అక్కడనైతే లేరు. చైతన్యపురి పీసీ వాళ్ళైతే నిన్న నైట్ వరకు పాపం వాళ్ళు కూడా మొత్తం ఎక్కడున్నారు అని ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు. ఇంటి దగ్గర ఎంక్వైరీ, ఇన్స్టిట్యూట్ దగ్గర ఎంక్వైరీ. పోలీసు వాళ్ళు అంటే పోలీసు వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ లేదు, పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు, లోకల్ గా ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. కనుక్కోండి సార్, మాకు కూడా తెలియదు ఎవరు తీసుకెళ్లిరో, మాకు కూడా అసలు ఇన్ఫర్మేషన్ లేదు. మీకు ఎందుకు ఉండదు ఇన్ఫర్మేషన్? మీరు ఎట్లా తిరుగుతున్నారు? పట్టుకెళ్ళిరని చెప్పినా మీరు పదే వస్తారు, కొంచెం కనుక్కొని మాకు కూడా చెప్పండి, మాకు అసలు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పినా వాళ్ళకి అసలుకి యాక్చువల్ గా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు ఎక్కడ తీసుకెళ్ళి ఏంటనేది కనుక్కుంటే తెలుస్తుంది, కానీ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే అండి, థాంక్యూ. 10:30 వరకు తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు కూడా. ఓకే సరే. ఇంకా ఈ గవర్నమెంట్ అయితే ఇంకా ఘోరంగా ఉంది అసలు. బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే దానికి మంచి ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. కనీసం ఆ పిల్లల్ని కూడా, లేడీస్ అని చూడకుండా పిల్లల్ని కూడా అరెస్ట్ చేశారంట కొంతమందిని. అవును. అసలు ఈ ముట్టడికి కొంతమంది సంబంధం లేని వాళ్ళని కూడా ట్రాక్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అవునండి. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అశోక్ సార్ పరిస్థితి ఇప్పటి వరకు అంటే ఆయన ఎక్కడున్నాడు అన్నటువంటి విషయం కూడా తెలియట్లేదు. నిన్న సాయంత్రం తీసుకొని పోయిన్లు, ఇప్పటి వరకు కూడా కనీసం ఎక్కడున్నాడు అన్నటువంటి వివరాలని పోలీస్ స్టేషన్లో చెప్పలేదు. పోలీసులు అడిగితే పోలీసులు కూడా తిరుగుతున్నప్పుడు వాళ్ళకు కూడా ఆయన ఎక్కడున్నాడు అన్నటువంటి విషయం తెలియదు అని చెప్పేసి కూడా వాళ్ళు సమాధానం చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి నిన్నటి నుంచి అంటే నిన్న 5 గంటలకు ఆయనను తీసుకొని పోతే మరి పోలీసులు తీసుకుపోయినా వాళ్ళు, లేకపోతే ఇంకెవరు తీసుకుపోయిన్లు? వాళ్ళు సిసిఎస్ పోలీసులా, లేకపోతే వాళ్ళు అసలు పోలీసులా కాదా, వాళ్ళు టాస్క్ ఫోర్స్కు సంబంధించిన పోలీసులా, ఎవరనేది కూడా ఇప్పటివరకు తెలియదు. కుటుంబ సభ్యుల ఆందోళన ఇదేంది ఇది? ఒకవేళ మీరు ఇస్తానన్నటువంటి ఏవైతే మీరు జాబ్ నోటిఫికేషన్లు కొత్త వేయాలి, అది కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దాని తర్వాత మళ్ళీ వాటి కోసం అడిగినటువంటి వాళ్ళని అర్ధరాత్రి కొంతమందిని తీసుకపోతే ఉదయమే ఆస్మా ఈమె నిరుద్యోగిని చాలా రోజులుగా కూడా పోరాడుతూ ఉంటుంది. సో ఆమెను సైతం కూడా తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో వేసిండ్రు. పోలీస్ స్టేషన్లో ఆమెను ఏది ఇక్కడ ఉన్నటువంటి ఓయూ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ ఓయూ పోలీస్ స్టేషన్లో ఆమెను పెట్టేసి పాపం ఆమెను గల్లీలోకి వెళ్ళి తీసుకొని పోతుంటే పాపం ఆమె ఇబ్బంది పడుతూ ఉంది. నన్ను ఎక్కడ ఇట్లా అరెస్టులు చేయించుకుంటూ ఇట్లా చేసుకుంటుంటే నేను గల్లీలో ఉండాలన్నా, అసలు నాకు రూము ఉంటుందా ఉండదు, నన్ను ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఇట్లాంటిదే అని చెప్పేసి ఆమె కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నది. ఆస్మతో కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆమె ఓయూ పోలీస్ స్టేషన్లోనే ఈరోజు ఉదయమే పోలీసులు వాళ్ళ అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. చలో సెక్రటరీకి పిలుపునిచ్చినటువంటి దాంట్లో ఈమె కూడా ఉండడం జరిగింది. ఈమె కూడా కొంత కార్యాచరణ సిద్ధం చేసుకోవడం జరిగింది. కొంతమందిని మరి సరే వాళ్ళు వెళ్తారా వెళ్ళరా అనే రెండో విషయం, కానీ
ఆమెను మొత్తానికైతే అదుపులోకి తీసుకుంటే కొంత సైలెంట్గా ఉండొచ్చు అన్నటువంటి భావనతో అంటే ఆమెను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక పోలీస్ స్టేషన్లో వాళ్ళంతా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలామంది కొంతమంది ఏమో ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి సెక్రటరీ ముట్టడికి సంబంధించినటువంటి దాంట్లో కొంతమంది ఇన్వాల్వ్ అయిపోతే ఇంకో కొంతమందికి సంబంధం లేనటువంటి వాళ్ళని సైతం కూడా అరెస్ట్ చేసిందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉన్నది. మరి చెలో సెక్రటరీకి సంబంధించినటువంటి దాంట్లో ఇది విజయవంతం అవుతుంది. దీనికి సంబంధించినటువంటి కొంతమంది మద్దతు పలికేటువంటి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు భుజస్కంధాల పైన కూడా వేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు చెలో సెక్రటరీ ఏదైతే ఉందో సెక్రటేరియట్ ముట్టడికి రావాలి అని చెప్పేసి కూడా దీనికి ఎవరైతే జాబ్ క్యాలెండర్ అమలు చేసి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇవ్వాలి, యూత్ డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పేసి ఈరోజే చెలో సెక్రటేరియట్ ముట్టడికి డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చెలో సెక్రటేరియట్ కూడా వాళ్ళు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. చూద్దాం మరి ఇంకా ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు నిరుద్యోగుల యొక్క డిసిజన్ ఎలాగా ఉంటుంది, నిరుద్యోగులు తలబెట్టినటువంటి ఈ యొక్క ఉద్యమం ఏదైతుందో చెలో సెక్రటేరియట్కి సంబంధించినటువంటిది ఇది మరి అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అది ఉంటుందా ఉండదనేది ఇక మరి మిగిలిపోయినటువంటి అరెస్ట్ చేసినటువంటి తర్వాత కొంతమంది ఎవరైనా మిగిలిపోతే వాళ్ళు చెలో సెక్రటేరియట్కి వస్తారా, లేకపోతే ఉంటే ఈరోజు అదే పక్కనే ఉన్నటువంటి ఎల్బీ స్టేడియంలో ఈరోజు మీటింగ్ ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మల్లికార్జున ఖర్గేది. కాబట్టి ఒక పక్కన భద్రత అదేవిధంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఇది మళ్ళీ అగ్రనేత ఢిల్లీ నుంచి వచ్చినటువంటి అగ్రనేత అయినటువంటి మల్లికార్జున ఖర్గే ఇక్కడ ఉండడం, దాని తర్వాత సెక్రటేరియట్ని కనుక ముట్టడించినట్టయితే ఉంటే నిరుద్యోగులు ఇది ఢిల్లీ వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కడికక్కడ అణచివేయాలన్నటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ అయితే చేస్తున్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. చాలామంది ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఉన్నారు, కొంతమంది జాడ అయితే ఇప్పటివరకు అయితే తెలియనట్టుగా తెలుస్తూ ఉంది. ఇంతకుముందు అశోక్ సార్ సంబంధించినటువంటి వాళ్ళ మిస్సెస్ కూడా ఇప్పటివరకు మనకు అదే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. సో చూస్తూ ఉన్నది ఈమె అస్మా పోలీస్ స్టేషన్లో ఉన్నది. ఆమెను ఈరోజు ఉదయమే ఇంట్లో నుంచి వాళ్ళందరూ కూడా పాపం గల్లీలో ఉన్నటువంటి వాళ్ళందరూ చూస్తూ ఉంటే ఈమెను తీసుకుపోయి ఇప్పుడు ఓయూ పోలీస్ స్టేషన్లో ఆమెను కూర్చోబెట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి ఆమె లైన్లో ఉంది, ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆత్మ గారు నమస్తే, ఎక్కడున్నారండి ఇప్పుడు మీరు ప్రజెంట్? ఏంటిది, ఏం జరిగింది, ఎన్ని గంటలకు తీసుకెళ్ళి దేనికోసం మిమ్మల్ని ఆ ఓయూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అనుకుంటా ఉన్నారు? అసలు నిద్రలో నుంచి లేచినాం, అంటే వీళ్ళ రాకతోనే లేచినాం అన్నట్టు. వచ్చి మా ఓనర్ వాళ్ళు పోలీసులు వచ్చి ఎందుకు నీకోసం అని చెప్పేసి లేపారు. లేపితే సరే అని చెప్పేసి అదేంది అని చెప్పేసి కిందకి పోయి చూసేసరికి వాళ్ళు గల్లీలో మొత్తం అడుగుతున్నారు, ఇక్కడ అస్మాన్ ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు. అడిగేసరికి వాళ్ళందరూ బయట నిలబడి చూస్తున్నారు. మీరు కూడా వీడియోలో చూస్తున్నారు కదా, అందరు బయట నిలబడి చూస్తున్నారు. ఏం చేసింది ఈ అమ్మాయి, ఏదో తప్పు తెలియదు కదా, ధర్నాల గురించి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు అట్లా చూస్తున్నారు. చాలా అవమానంగా అనిపించింది అసలు ఒక అమ్మాయిగా. అసలు అక్కడ ఏదో నిజంగా నేను ఏదో తప్పు చేస్తున్నట్టు వాళ్ళందరూ చూడడము, అంతా వాళ్ళ ముందు నుంచి వీళ్ళని తీసుకురావడము చాలా బాధ అనిపించింది నాకు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఇది ఎంత ఇంటెలిజెన్స్ వైఫల్యం. అసలు పిలుపునిచ్చింది ఎవరు, ముట్టడి చేసేది ఎవరు, ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు, సంబంధం లేని వాళ్ళని కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మీరు ఈ పోస్టర్ ఆవిష్కరణ దీంట్లో మీరు ఎక్కడ కూడా కనపడలేదా, లేరా మీరు చెలో సెక్రటేరియట్? ఎక్కడ కూడా నేను లేను, ఎందుకంటే సంబంధమే లేదు అసలు. ఎక్కడ కూడా మేము ముట్టడికి పిలుపు ఇవ్వలేదు అసలు. సంబంధమే లేనప్పుడు నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారు? అవును, నేను ఎక్కడైనా ఒక మెసేజ్ అయినా పెట్టి ఉంటే చూపించండి, తీసుకుపోండి నన్ను. ఇంత తొందరగా ముట్టడి చేసే ఆలోచన కూడా మాకు లేదు. ఇంకా సరే పర్మిషన్స్ తోటే కొట్లాడదాం, శాంతియుతంగానే కొట్లాడదాం అని మేము అనుకున్నాము. కానీ ఈ లోపే సరే ఎవరో ముట్టడి పెట్టిండ్రు, ఎవరు చేసేది వాళ్ళు చేయని అనుకున్నాం. అట్లా కూడా మేము వాళ్ళని డిస్కరేజ్ చేయలేదు, ఎంకరేజ్ చేయలేదు. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తుండ్రు? ఇప్పుడు మీతో పాటు ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు ఓయూ పోలీస్ స్టేషన్ లో? 20 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళంతా ఎక్కడ వాళ్ళు? ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్, మాణికేశ్వర్ నగర్ బస్తీ సరౌండింగ్ ఉన్న వాళ్ళని, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకుల్ని, అలాగే బిఆర్ఎస్ నాయకుల్ని, అన్ని ఇంకా క్వశ్చన్ చేసే ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి లోపలేసారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు కానీ? మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒక నిరుద్యోగి? ఇదంతా ఇంటెలిజెన్స్ వైఫల్యం. ఎవరు ఏం చేస్తారో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు మమ్మల్ని అరెస్ట్ చేస్తే మర్యాద ఉంటది. ఇంకొకసారి ఇలాంటి అక్రమ అరెస్టులు జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అసలు ఎవరు ఏం చేస్తారో తెలుసుకొని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆధారాలతో సహా వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయండి. అంతే తప్ప ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరు ఏది పెట్టినా అందరినీ చేస్తామంటే మాత్రం ఇప్పుడు ఘోరంగా ఉంటది. ముట్టడి అని చెప్పేసి ఒకరు పెట్టిండొచ్చు, చెప్పకుండానే జరుగుతాయి దాడులు. మేము మాకు చెప్పకుండా ఎట్లా మమ్మల్ని తీసుకొచ్చిర్రు, మేము కూడా అట్లా చేయాల్సి వస్తది. ఎంత వైఫల్యం! ఇప్పుడు ఈ చిన్న విషయంలోనే ఇంటెలిజెన్స్ ఇట్లా తీరు ఇట్లా ఉంది, ఉద్యోగాల విషయంలో కూడా అట్లే జరిగిండొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఏమో
డైరెక్ట్ చెప్తా ఉన్నారు ఉద్యోగాలు జాబ్ నోటిఫికేషన్ వద్దని ధర్నాలు చేస్తారని. అదంతా ఎవరు ఇచ్చిన రిపోర్టు? ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టే కదా. మరి ఏ విధంగా అందజేస్తున్నారు సీఎం కి? అది కరెక్ట్ పద్ధతి కాదు. ఉద్యోగాలు కావాలని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింటే ఆయన కూడా అదే చెప్తుండే. ఇదంతా ఇంటెలిజెన్స్ వైఫల్యం అనే నేను అనుకుంటున్నా. ఈ అక్రమ అరెస్టులను మాత్రం నేను ఖండిస్తున్నా 100%. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అస్మా గారు చెప్తున్నటువంటిది. ఆమెకు అసలు సంబంధమే లేదు. సంబంధం లేకపోయినా కానీ మమ్మల్ని తీసుకొని వచ్చి ఓయూ పోలీస్ స్టేషన్ లేచిండ్రు. సో ఎన్ని రోజులు ఇట్లా అణచివేస్తారు, మాకు సంబంధం లేనటువంటి వ్యక్తులని ఇట్లా తీసుకొని వచ్చి వేయడం ద్వారా అది మాకు ఇబ్బంది కలుగుతుందన్నటువంటి భావన అయితే అస్మా గారు అయితే చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు. మొదటి